ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. గోవింద. ఏ పేరు పెట్టి పిలిచినా పలికేది ఆయనే కదండి. ఆ విష్ణుమూర్తి అనుకోండి, లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుకోండి. ఆ వెంకటేశ్వరునికి ప్రియాతి ప్రియమైన భక్తుడు ఎవరైనా ఉన్నారా అంటే మొట్టమొదటగా మనకు గుర్తుకు వచ్చే పేరు తాళ్లపాక అన్నమాచార్యులు వారే. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా 2 మాటలు మాట్లాడుకుందాం. ముందుగా జై శ్రీమన్నారాయణ. నేను మీ వాణి సత్యాన్ని. అందరికీ నమస్కారం. మన శ్రీ విష్ణు పరివారికి స్వాగతం అండి. అన్నమయ లేదా తాళ్లపాక అన్నమాచార్యులు కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో 1408వ సంవత్సరంలో మే 9న నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు జన్మించారు. ఆయనకు కవితా పితామహుడు, సంకీర్తనాచార్యులు అని బిరుదులు కూడా ఉన్నాయి. అన్నమయ్యని మొదటి వాగ్గేయకారుడుగా పేర్కొంటారు. అంటే సాధారణ భాషలో గేయాలను రచించారు. అటు పండితులకు ఇటు పామరులకు కూడా అర్థమయ్యేటట్లు. అలాగే దక్షిణాది రాష్ట్రాలలో భజన సాంప్రదాయానికి కూడా ఆయనే ప్రథముడు అని చెప్పుకుంటారు. ఆయన గొప్ప వైష్ణవ భక్తుడు కూడా. శ్రీ మహావిష్ణు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో గట్టి నమ్మకం ఉంది. అన్నమయ్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, అలాగే అహోబిలంలోని నరసింహస్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు రచించాడని ఆయన మనుమడు తాళ్లపాక చిన్నన్న పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం మనకు 12,000 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా తిరుమలలోని సంకీర్తన భాండాగారంలో పొందుపరచటమైనది. ఆయన సంకీర్తనలే కాకుండా శ్రీ వెంకటేశ్వర శతకం, శ్రీ వెంకటేశ్వర మహత్యం, ద్విపద రామాయణం వంటి గ్రంథాలు కూడా రచించారు. అన్నమయ్య పాటల్లో, పద్యాల్లో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, అలాగే భావలాలిత్యం అన్నీ కూడా పెనవేసుకొని ఉంటాయి. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతంలో ఒక భాగమైపోయాయని చెప్పుకోవచ్చు. జనాల నోళ్లలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఇలా అనేక రకాలైన శైలిలో పాటలు రచించారు అన్నమయ్య. అలాగే అన్నమయ్య త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు ఆయన గొప్ప మార్గదర్శకుడు. ఆయన రచించిన వేల సంకీర్తనలలో నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ. చాలా పాటలండి. ఏది విన్నా కూడా ఎంతో మధురంగా ఉంటాయి. ఈరోజు మరొక విశేషం అని కూడా చెప్పుకోవాలండి. ఆ అన్నమయ్య జయంతి రోజున ఆ అన్నమయ్య కీర్తనలు ఆలపించటానికి మన ముందుకు వస్తున్నారు సంగీత కళారత్న శ్రీ ఎర్రగొల్ల శ్రీనివాస యాదవ్ గారు, ఎంఏ, ఎంఫిల్ మ్యూజిక్ అండ్ వోకలిస్టు. ఆయన 1976 జూన్ 2న జన్మించారు. ఆయన ఎంఏ మ్యూజిక్ వచ్చి ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో చేశారు. ఎంఫిల్ మ్యూజిక్ వచ్చి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో చేశారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించినటువంటి స్తోత్రాల్ని, అష్టకాల్ని, భజల్ని దగ్గర 50 వరకు కంపోజ్ చేసి ఆయన ఆలపించారు. అలాగే వాగ్గేయకారులు రచించినటువంటి కీర్తనలను అంటే మన అన్నమాచార్యులు, అలాగే తుమ్ము నరసింహదాసు, తరికొండ వేంగమాంబ, అలాగే పాలమూరు వాగ్గేయకారులైనటువంటి గొల్లపల్లి వెంకటదాసు, వీరందరూ మనకి తెలిసిన వాగ్గేయకారులు, మనకి తెలియని ఎంతోమంది వాగ్గేయకారులు సంకీర్తనలన్నిటినీ కూడా 1000 సంకీర్తనలు అంటే 1000 సంకీర్తనలను కంపోజ్ చేశారు వై శ్రీనివాస యాదవ్ గారు. మనందరం చాలా
చాలా అదృష్టవంతులమండి. అంతటి గొప్ప వ్యక్తి మన ఛానల్లో అన్నమాచార్యులు రచించినటువంటి సంకీర్తనలు ఆలపించటానికి వచ్చినందుకు నా తరపున, అలాగే మన శ్రీ విష్ణు పరివార్ సభ్యుల తరపున, అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మరి విని ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నటువంటి వాణి మేడం గారికి, భక్త బృందానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతయు నీవే హరి పుండరీకాక్ష అన్నారు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు వారు. వారి కీర్తన శ్రీమాన్ గరిమెండ బాలకృష్ణ ప్రసాద్ గురువు గారు హిందోళం రాగంలో ఆది తాళంలో కంపోజ్ చేశారండి. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, కులమును నీవే గోవిందుడా, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, తలపును నీవే ధరణీధరా, తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభా, తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, తనువును నీవే దామోదర, నా మణికియు నీవే మధుసూదన, తనువును నీవే దామోదర, నా మణికియు నీవే మధుసూదన, వినికియు నీవే విఠలుడా, వినికియు నీవే విఠలుడా, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా, వినికియు నీవే విఠలుడా, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, పుట్టుగు నీవే పురుషోత్తమ, హరి పుట్టుగు నీవే పురుషోత్తమ, కోన నట నడుమ నీవే నారాయణ, పుట్టుగు నీవే పురుషోత్తమ, కోన నట నడుమ నీవే నారాయణ, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా,
ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టనగతి ఇంక నీవే నీవే. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టనగతి ఇంక నీవే నీవే. అంతయు నీవే హరి పుండరీకాక్షం చెంతనకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ శ్రీ రఘురామ. శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు కలియుగ ప్రత్యక్ష దయమైనటువంటి శ్రీనివాసునే కీర్తించడంతో పాటుగా అనేక దేవతా రూపాలను స్తుతించి అర్చించినటువంటి పుణ్యమూర్తి, తెలుగువారి పుణ్యాల పంట. నిజంగా ఆ అంటే అమ్మ, ఆ అంటే అన్నమయ్య అని కూడా కదా. ఎంత అద్భుతంగా ఆంజనేయ స్వామిని నుతించారు 4 యుగాలలో. అందుకే చిరంజీవి కదా, అన్ని యుగాలలో అన్ని కాలాలలో అన్ని ప్రదేశాలలో కూడా ఆంజనేయ స్వామి ఉంటాడు. నిజంగా ఎక్కడెక్కడ కీర్తనం జరుగుతుంటే అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఉంటుంది. ఆంజనేయ స్వామి వచ్చి వింటుంటారు. ఆంజనేయ స్వామి రావడం వల్ల జరిగే ప్రయోజనం ఏమిటి? గ్రహ దోషం, వాస్తు దోషం, భయం లేకుండా ఇవన్నీ ధైర్యం ఇస్తాడు. శౌర్యాన్ని, ధైర్యాన్ని అంతా ఇచ్చేటటువంటి స్వామిని ఏ ఏ భక్తులకు, దేవతలకు కూడా స్వామి యొక్క సేవలకు ఎక్కడెక్కడ మహాభారత యుద్ధంలో, సంగ్రామంలో జెండాపై కపిరాజు ఆ యొక్క అర్జునునికి రథం పైన ఆంజనేయ స్వామి యొక్క నేను అక్కడ ఉన్నాను, అందుకోసమే అర్జునుడు కూడా విజయం సాధించాడు అంటూ ఒక్కొక్కరి గురించి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు తెలియజేశారు. అంతే భక్తితో ఆరభిలో శ్రీమాన్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గురువు గారు కంపోజ్ చేశారు. మంచి చేటుస్వరాన్ని కూడా ఈ కీర్తనలో గురువు గారు అందించారండి. ఆంజనేయ నీలజ హనుమంత ఆంజనేయ నీలజ హనుమంత శ్రీ ఆంజనేయ నీలజ హనుమంత నీ రంజకపు చేతలు సురలకెంచవసమా ఆంజనేయ నీలజ హనుమంత నీ రంజకపు చేతలు సురలకెంచ వసమా ఆంజనేయ నీలజ హనుమంత హనుమంత. తేరి మీద నీ రూపు తెచ్చిపెట్టె అర్జునుడు కౌరవులాణన చే సంగర భూమిని. తేరి మీద నీ రూపు తెచ్చిపెట్టె అర్జునుడు కౌరవులాణన చే సంగర భూమిని. సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట నీ రోమములుగావ నిఖిల కారణము. సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట నీ రోమములుగావ నిఖిల కారణము. పామగరి రిమ పామగరి నిధ పామగరి స్వనిధ సరి మగరి పమగరి రిమ పమగరి నిధ పామగరి సనిధ సరి మప మపద సనిధ పద సరి మగరి రిస నిధ ప దప మగరి సరి మపమ ఆంజనేయ నీలజ హనుమంత. నీ మూలమునగాదే నెలవై సుగ్రీవుడు రాముని కోలిచే
కపిరాజాయను నీ మూలమున గాదె నెలవై సుగ్రీవుడు రాముని కోలిచే కపిరాజాయను రాముడు నీ వంకనే పో రమణి సీతాదేవి రాముడు నీ వంకనే పో రమణి సీతాదేవి ప్రేమముతో మగుడ పెండ్లాడెను రాముడు నీ వంకనే పో రమణి సీతాదేవి ప్రేమముతో మగుడ పెండ్లాడెను పామగరి రిద పామగరి రిద పామగరి సనిద సరి మగరి పవ మగరి రిమ పామగరి రిద పామగరి సనిద సరి మప మపద సనిద పద సరి మగరి రిస నిద పద మగరి సరి మవ ఆంజనేయ నీలజ హనుమంత పలు దైత్యులను తుంచ బంటుతనము మించ బలు దైత్యులను తుంచ బంటుతనము మించ కలకాలమును నెంచ కలిగితిగా బలు దైత్యులను తుంచ బంటుతనము మించ కలకాలమును నెంచ కలిగితిగా అల శ్రీ వెంకటపతి అండనే మంగాంబుధి అల శ్రీ వెంకటపతి అండనే మంగాంబుధి నిలయగు హనుమంత నెగడితిగా అల శ్రీ వెంకటపతి అండనే మంగాంబుధి నిలయగు హనుమంత నెగడితిగా పామగరి రిమ పామగరి రిద పామగరి సరిత సరి మగరి పవ మగరి రిమ పవ మగరి రిద పామగరి సనిద సరి మప మపద సనిద. అమ్మవారి వైభవాన్ని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. అలమేలు వంగ వస్తుంటే ఆ యొక్క చెలికత్తెలంతా కూడా దివిటీలతో, ఎలాంటి దివిటీలు, మామూలు దివిటీలు కాదు సుమా, బంగారు దివిటీలు, రంగైన వింజామరలు విసురుతుంటే అమ్మవారి వైభవం ఎంత చక్కగా వర్ణించారు. ఈ కీర్తన కూడా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గురువు గారే కంపోజ్ చేశారు. ఆధునిక అన్నమయ్య అని చెప్పవచ్చు కదా, అంతటి మహనీయులు. వచ్చెను అలమేలు మంగా, కాలికి కడియం గురించి కూడా చెప్తున్నాడు. బంగారు కడియం. కడియము స్త్రీకి ఆభరణం కాదు సుమా, ఆభరణంతో పాటుగా ఆరోగ్యదాయకం అని కూడా చెప్తుంది శాస్త్రం. కానీ కాలక్రమేణా కడియాలు, కమ్మలు ఇవన్నీ కూడా మోడర్న్ డేస్లో కొట్టుకుపోతున్నాయి. కొట్టుకుపోతే ఆరోగ్యం కూడా కొట్టుకుపోతుంది సుమా. సంకీర్తనల్లో, భాగవతంలో, భగవద్గీతలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంశాలన్నీ కూడా ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అంతలోని అంతరార్థం అంతా కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది గ్రహించాలి. అది సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికపరమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అనే సందేశం ఈ పాటలో తెలుస్తుంది. వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చెలంగా. వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చెలంగా. వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చెలంగా. వచ్చెను అలమేలు మంగా, బంగారు చేది విటీలు పోనీ, బంగారు చేది విటీలు పోనీ, శృంగార
రవతులు వేవేలు రాగా బంగారు చేది ఓని శృంగారవతులు వేవేలు రాగా రంగైన వింజమరలు వీవా రంగైన వింజమరలు వీవా మాంగల్య లీల సొంపగు జవరాలు మాంగల్య లీల సొంపగు జవరాలు వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా పలుకుల తేనియలొలుగా పలుకుల తేనియలొలుగా చంత చిలుకలు కలకల పలుకా పలుకుల తేనియలొలుగా చంత చిలుకలు కలకల పలుకా రవల గిలుపు పావలు ముద్దు పులుక మేటి కలికి చూపుల మొనలు తలుకని చిలుక వచ్చెను అలమేలు మంగా రవల గిలుపు పావలు ముద్దు పులుక మేటి కలికి చూపుల మొనలు తలుకని చిలుక వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా రంభాది సతులెల్ల చేరి ఎదుట గంభీరగతులను మీరా రంభాది సతులెల్ల చేరి ఎదుట గంభీరగతులను మీరా నటన రంభములను మేలు కోరి నటన రంభములను మేలు కోరి కొలువ అంభోజాక్షుడౌ వెంకటేశునయ్యారి అంభోజాక్షుడౌ వెంకటేశునయ్యారి వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా మంగా అమ్మా అలమేలు మంగా మంగా మంగా